హాయ్ అండి. కొన్ని రోజుల నుంచి అయితే వీడియోలు అయితే తీయడానికి అవ్వట్లేదండి. కొంతమంది అయితే కామెంట్ పెడుతున్నారు, మీరు ఎందుకు వ్లాగ్స్ చేయట్లేదు, ఎక్కువ రావట్లేదు ఏంటి అని చెప్పి కామెంట్లు అయితే పెడుతున్నారు. నేను వీడియోలు వ్లాగ్స్ ఇదే షార్ట్స్ తీయకపోవడానికి కారణం నా ఫోన్ అయితే పాడైపోయిందండి. అనుకోకుండా నీటిలో అయితే పడిపోయింది. దానివల్ల అప్పటికీ తీస్తున్నాను, పూర్తిగా ఆపకూడదని చెప్పి అప్పటికి కూడా అది క్లారిటీ రాకపోయినా ఫోన్ బాగు చేయించానండి. బాగు చేయించినా సరే అది డిస్ప్లే వేయించినా సరే అది మళ్ళీ పని చేయకపోవడం, మళ్ళీ టచ్ పని చేయకపోవడం అయ్యి ఫోను మొత్తం అయితే హ్యాంగ్ అయిపోయి క్లారిటీ అనేది పోయిందండి. దాని గురించి కొంచెం మార్చాలంటే చేతిలో డబ్బులు ఉండాలి కదండి. మన ఇండియా అయితే మనం వెళ్ళి తెచ్చుకొని అప్పటికప్పుడు డబ్బులు లేకపోయినా ఎంతో కొంత కట్టి నెలకి డబ్బులు కట్టేలా తెచ్చుకుంటామండి. ఇక్కడైతే అలా ఇవ్వరు కదా, మన చేతిలో డబ్బులు ఉంటేనే వెళ్ళి తీసి తెచ్చుకోవాలి. దాన్ని బట్టి కొన్ని రోజులు అయితే టైం పట్టింది నాకు. దాని గురించి మీ ముందుకు వీడియోలు షార్ట్స్ ఎక్కువ తీయలేకపోతున్నానండి. దాని గురించి నిన్నైతే ఫోన్ తీసుకున్నాను. ఆ ఫోన్ అయితే ఇచ్చేసి ఫోన్ అయితే తీసుకున్నాను. ఇక ఆ నుంచి అయితే వీడియోలు అయితే రన్ అవుతాయండి. షార్ట్స్ వీడియోలు రన్ అవుతాయి. వీడియోలు ఇంతకుముందు అయితే నేను ఫోన్ ఎలా ఉన్నా సరే అది అసలు ఫోను కెమెరా గురించి నేను పట్టించుకునేదాన్ని కాదండి. కెమెరా ఎలా ఉన్నా సరే ఫోను వాడేదాన్ని, ఎలా ఉన్నా మనకు అవసరం లేదు. నేను వీడియోస్ ఎలా వస్తాయి క్లారిటీ పెట్టా నేను పట్టించుకునేదాన్ని కాదు. ఈ యూట్యూబ్ ఎప్పుడైతే స్టార్ట్ చేశానో క్లారిటీ లేనిదే మనకి బాగోవండి వీడియోలు. ఎవరికైనా పెట్టడానికి కూడా చూడడానికి కూడా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు క్లారిటీ లేనిదే. దాని గురించి నేను అప్పటికి కూడా మొత్తానికి ఆపితే బాగోదు, మొన్నే మానిటైజ్ అయ్యింది అని చెప్పి నేను అప్పటికి కూడా అప్పుడప్పుడు పెడుతున్నానండి. షార్ట్స్ వీడియోలు అంటే 3 రోజులు బట్టి వీడియో ఆపేసాను, కానీ షార్ట్స్ రోజుకి 2-1 అలా పెడతానే ఉన్నాను. మొత్తానికి ఆపితే మళ్ళీ యూట్యూబ్ స్లో అయిపోద్దని చెప్పి నేనైతే అప్పటికి కొంచెం పెడుతున్నాను. మీరు చూసే ఉంటారు, క్లారిటీ అనేది అయితే నా వీడియోలో క్లారిటీ అనేది అసలు లేదు. దాని గురించి నాకైతే చాలా బాధ అనిపించేసిందండి. ఎందుకంటే యూట్యూబ్ స్టార్ట్ చేయకపోతే అంత ఇబ్బంది లేకపోతే, కానీ ఒకసారి దిగామంటే అది కంటిన్యూ అవ్వాలని, మళ్ళీ ఆగిపోయామంటే మళ్ళీ బాగోదు కదా. దాని గురించి నేను మళ్ళీ ఫోన్ తీసుకున్నాను. ఈ రోజు నుండి అయితే వీడియోలు అయితే కంటిన్యూ అవుతాయండి. ఈ రోజు నుండి ఇప్పటి నుంచి వీడియోలు ఎలా ఉన్నాయో, ఇంతకుముందు వీడియోలు ఎలా ఉన్నాయో ఒకసారి మీకే చూస్తే అర్థమవుతుంది. కొంతమంది అయితే కామెంట్ పెట్టారు, ఆ కామెంట్కి అయితే నేను ఈ వీడియో చేయవలసి వస్తుంది. మీరు కూడా ఎవరైనా వీడియో చేయాలనుకుంటే ఏం భయపడక్కర్లేదని చేసుకోండి. మనకి చిక్ ఛానల్ వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళ ద్వారా మీరు ఛానల్ పెట్టుకొని వాళ్ళ ద్వారా వారిని కనుక్కొని మీరు పెట్టుకుంటే మీకు ఛానల్ ఎలా వెళ్తుంది ఏంటన్నది మీరు ఎప్పటికైనా సక్సెస్ అవుతుంది. కాకపోతే కొంచెం టైం పడుతుందండి, కొంచెం టైం పడుతుంది. ఆ టైం అలాగే వైరల్ అయ్యేదాకా కూడా కొంచెం టైం పడుతుంది. ఏదో వీడియో తీసేసాం కదా, కొంతమంది అంటున్నారు డబ్బులు వచ్చేస్తున్నాయా మీకు, వీడియోలు తీస్తున్నారు కదా డబ్బులు వస్తున్నాయి, ప్రతి ఒక్కరు ఇది అంటున్నారు. కానీ వీడియోలు స్టార్ట్ చేసిన వెంటనే అయితే డబ్బులు అయితే రావండి. అది ఎంతవరకు వెళ్ళాలి అంతవరకు రీచ్ అవ్వాలి. రీచ్ అయిన తర్వాతే మానిటైజ్ అవ్వాలి. మానిటైజ్ అయిన తర్వాత అక్కడి నుంచి ఉంటుందండి అసలు అయింది. ఇలాగే చేసింది ఒకటంటే మానిటైజ్ కోసం ఇప్పటిదాకా కష్టపడాలి. ఒక రేంజ్కి వెళ్ళాలని మానిటైజ్ అవ్వాలంటే చాలా వరకు కష్టపడాలి. ఆ కష్టపడిన తర్వాత డబ్బులు పడాలంటే, మానిటైజ్ తర్వాత డబ్బులు పడాలంటే దాని తర్వాత ఇంకా మనం ఏం వీడియోలు చేస్తామో, ఏ షార్ట్లు చేస్తాం దాన్ని బట్టే డబ్బులు అనేది వస్తాయి. ఇంతకుముందు చేసినవన్నీ పక్కన పెడితే ఈ కానీ మనం చేసినవి డబ్బులు వస్తాయండి. దాని గురించి మీరు ఎవరైనా చేసుకోవాలి, ఇంట్రెస్ట్ ఉంటేనే దిగండి, చేసుకోండి. ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడు అర్థం అవ్వలేదు ఏమీ లేదు. చెక్ ఛానల్ వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మనకి అందుబాటులోనే ఉన్నారు. వాళ్ళని అడిగితే నేనైతే మాధురి చెక్ ఛానల్ ఆవిడని కలిసానండి. ఆవిడైతే మనకి వెంటనే రెస్పాన్స్ అయ్యారు. ఇన్స్టాగ్రామ్ నుండి తనని కాంటాక్ట్ అయితే వెంటనే రెస్పాండ్ అయ్యి తను డబ్బులు కూడా నేను అడిగానండి. ఎంత ఇవ్వాలంటే డబ్బులు సంగతి పక్కనట్టండి, తర్వాత ఇద్దరు ముందైతే మీకు ఇలా చేసి పెడతానని చెప్పి చేసి పెట్టిందండి. మొత్తం అయిన తర్వాత మీరు డబ్బులు ఇవ్వండి అని చెప్పారండి. డబ్బులు మొహం కూడా చూసుకోలేదు ఆవిడ. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఆ విషయంలో. ఇంకొకరు ఉన్నారండి, వాళ్ళు అయితే అట్లా ఫోన్ మెసేజ్ పెడితే ఇవాళ పెడితే వారం 10 రోజులకి ఒక రిప్లై ఇస్తారు. మళ్ళీ అడ్రస్ ఉండండి, దానికి ఎటువంటి సమాధానం కూడా ఉండదు. కొంతమంది అయితే అలా ఉన్నారు, కొంతమంది అయితే మనకి అందుబాటులోనే ఉంటున్నారు. నేను అందుకే వీడియోలు అయితే చేయలేకపోయానండి. ఈ కాడి నుంచి అయితే నా వీడియోస్ రన్ అవుతూ ఉంటాయి. ఓకేనండి, బాయ్ అండి అందరికీ.